ఇంకొక దరిద్రం చూపుతాను మీ అందరికి కూడా. ఇగో ఇక్కడ ఒక వీడియో ఉంది, ప్లే అవుతుంది చూడండి ఒకసారి. ఇదిగో సాక్షి పేపర్ని టీ బడ్డీలకి తీసి తరిగిపెట్టి అంటింగ్ చేశారు. ఎవడో కొనట్లేదని చెప్పాను. అదే వాళ్ళ రాజకీయం. చూడండి క్లియర్గా చూపిస్తాయి ఇక్కడ. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. ఇదిగో ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. ఇదిగో మళ్ళీ ముంచారని చెప్పేసి అని ఊరూరా ఆ ప్రాంతంలో సాక్షి ఎవడో కొనకపోతే ఆ టీ కొట్లకి, టిఫిన్ కొట్లకి, టిఫిన్ బడ్డీలకి వాటికి కంటిన్యూ చేస్తారు. భారతీయుడు ఆ స్థాయికి దిగజారు. అదొక పత్రిక. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కానించి వీళ్ళకి నిద్ర పట్టారు. అధికారం కోల్పోయారు కదా, ఇది మనుషుల మీద పసుపులే. అలా అంటిస్తారు, అలా ప్రచారం చేస్తారా? ప్రచారం చేయాలని చూసారు దేశం గారికి. విష ప్రచారం చేయాలని చూసారు. పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు, వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చారు. వీళ్ళే వరదబాతులని చెప్పి ప్రయత్నం చేశారు. ఎలాంటి సహాయక చర్యలు అందట్లేదని మాట్లాడారు. ప్రజలు ప్రజలు నమ్మకపోయేసరికి సాక్షి అలాగా ఎవడో పొందో, ఎవడో తోడో, ఎవడో చదవదు. ఇంకా లాభం లేదని ఫ్రీగా అందించేస్తారు. భారతిరెడ్డి తెలియదు ఇవన్నీ కూడా. నువ్వు భారతిరెడ్డి ఎందుకు అంటున్నావంటే పని చేసేది భారతిరెడ్డి. సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి ఓనరు భారతిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు అసెంబ్లీలో, సాక్షికి నాకు ఎలాంటి సంబంధం లేదని. అర్థమవుతుందా? మీరు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు అందరూ రాధాకృష్ణ గారిని, లేదంటే టీవీపై బిఆర్ నాయుడు గారిని, రామోజీరావు గారిని, వీళ్ళందరినీ బూతులు తిట్టేస్తారు. మేము ఇంకా బూతులు తిట్టట్లా, పేర్లు మాత్రమే ప్రస్తావించి, ఏమ్మా భారతిరెడ్డి నువ్వు కడుపుతో అన్నమా తినేది గడ్డ, మనిషివే కదా, మనిషి జన్మే కదా ఎత్తావు. ఒక పక్క వరదలు వచ్చి అక్కడ ప్రజలందరూ బాధపడతా ఉంటే పోస్టర్లు అనిపిస్తుంది. అంటే ఆవిడ అనిపిస్తుందిలే. ఆవిడ ఆదేశాలు లేకుండా ఆ స్థాయికి దిగజారిపోతారని చెప్పేసి నేనైతే అనుకోను. అదొక ప్రచార పిచ్చి మనుషులు కాదు నిజంగా. చూసా చించి అవతల పడేస్తున్నారు, మొఖాన్ని ఉమ్మేస్తున్నారు కాంట్రించి. మనిషిలా దున్నపోతలే ఇలా అంటున్నారని చెప్పేసి మీకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే, నాకు ఇంతకన్నా దిగజారుడుతో ఎక్కడ ఉండదేమో అనిపించింది. నిజంగా భారతిరెడ్డి గారు మీ గుండె మీద చేసుకుని చెప్పారు. మీకు అసలు సిగ్గు చెరవలాంటి ఏమైనా ఉన్నాయా? నేనైతే లేవని అనుకోను. నిజంగా లేవు మీకు. లేదంటే ఇంత నీచమే. మళ్ళీ ముంచారని చెప్పేసి మన పేపర్లో మనం ముద్రించేసి ఎవడో కొనట్లేదని చెప్పేసి ఊరూరా తిరిగి టీ బండ్లకి, టిఫిన్ బండ్లకి అందించేస్తారా? ఇది ఒక పత్రిక, ఇది రాజకీయమా? పైగా మీ ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా పత్రికా విలువలు అని చెప్పేసాడు. ఏ పత్రిక అయినా ఎప్పుడైనా ఇలా ఫ్రీగా అందించడం చూసారా? అది ఒక రకమైన ఈడుపు మాట ప్రభుత్వం పైన, ముఖ్యంగా అమరావతి ప్రాంతం పైన విషయం కట్టాలనే ప్రయత్నం అన్నమాట. అమరావతి అంటే అస్సలు పడదు. ఎందుకంటే అమరావతి పూర్తి అయిపోయింది అనుకుందాం, క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు. వేరే నాయకుడికి వెళ్ళనే అదా లీడుపు. ఏ విధంగా అయినా సరే అమరావతిని చెడగొట్టేయాలి, అది పూర్తి అవ్వకూడదు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు. 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగా పబ్బం గడిపేస్తాడు. భారతిరెడ్డికి కావాల్సింది కూడా అదే. ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ. ఇదే సాక్షికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్కి, ఒక్కొక్క వాలంటీర్కి నెలకు 200 రూపాయలు చొప్పున. అంటే ఈ పేపర్ కొని పంచాల, లేదంటే కొని ఇంకోటి ఏదో చేసుకుంటాడు, ఏదో తప్పలే ఎక్కడ మొత్తానికి. దానికి నెలకు 200 రూపాయలు కేటాయించారు, జీవో కూడా ఇచ్చారు. ఈ వరదల్లో ప్రజలు అంత ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు కూడా సహాయం చేయాలి. కొన్ని 100 కోట్ల రూపాయలు తినేశారు. 1 కాదు 2 కాదు, ప్రజల సొమ్ము కొన్ని 100 కోట్లు డైరెక్ట్గా జీవో ఇచ్చేసాడు. వాలంటీర్లు అందరూ
మా ఆవిడ నడుపుతున్న సాక్షి పత్రికను కొనండి, కొని చదవండి అని చెప్పేసి అని నెలకి 200 రూపాయలు చొప్పున వాళ్ళకి కేటాయిస్తూ ఒక జీవో రిలీజ్ చేశారు. ఎన్ని వందల కోట్ల రూపాయలు తినేసాడు వెళ్తుంది. ఏమో భారతి, ప్రజల సొమ్ము అడ్డంగా మింగేసావు కదా, ఏమన్నా డొనేషన్ చేసావా? ఇవ్వాల. అది మాత్రం ఇవ్వదు. ఇక్కడికి వచ్చి ఇలా అంటించేస్తాం అన్నమాట. ఇలా ప్రచారం చేయాలంటే ముందే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి కోటి అన్నాడు. నేను కోటి ప్రకటించనే చెప్పా, అప్పుడే చెప్పా. ఇల్లుకి బిచ్చం పెట్టాడు, నీళ్ళు చెట్టు కాకిస్తాడు, ఇది ₹1,00,00,000 ఇస్తాను అన్నాడంట. అది కూడా వాళ్ళ నాయకులతో మాట్లాడి చెప్తాను అన్నాడు. ఇది అయ్యే వ్యవహారం ఏం కాదు, అది అవరమ్మా. జగన్మోహన్ రెడ్డి ఎవరు? నేను 100% చెప్తానని చెప్పేసి కూడా చెప్తాను. సింపుల్. తర్వాత ఏమన్నాడు, బస్సు వస్తున్నారనో లేదంటే ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మేము అందరం పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ పంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ ₹1,00,00,000 అలా సర్దేశారు. 30 లక్షలు మహా అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినారు. అవి కూడా ఖర్చు పెట్టలేదేమో, అంత కూడా అవ్వదు, బల్క్లో కొంటారు కదా. మిగతా డబ్బులు ఎత్తేసారు. వీళ్ళు అవటేలు పనులు. ప్రజలకు పెట్టాలంటే ప్రాణం రాదు. డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రజల సొమ్మే మేసేసింది. అలా కష్టపడి రాళ్ళు కొట్టి రప్పులు కొట్టే సంపాదించలేదు, ప్రజల సొమ్మే డైరెక్ట్గానే దోచేసేది. ఇక్కడ చూస్తే ఇలాంటి విషయ ప్రచారాలు ప్రభుత్వం మీద వేస్తుంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు రాత్రనగా పగలనగా అక్కడే ఉండి పని చేసుకెళ్ళాడు. ఆయనకి మంచి పేరు వచ్చేస్తుంది, రాకూడదు వేసం చేయండి. అదొక బతుకు మనది. ఒక్కొక్కసారి సాక్షి చూసుకుంటూ జీవితం ఎందుకు వచ్చిన బతికిది అనిపిస్తుంది. చితికాయితాలు కూడా పనిచేయలేదు, తుడుచుకోవడానికి కూడా పనిచేయలేదు. మొక్కని కాంట్రించి తిమ్మేస్తున్నారు. దాన్ని చూస్తుంటే వాళ్ళే ఇగో చూడు ఇక్కడ కనబడుతుంది కదా, వాళ్ళే పట్టుకెళ్తారు. అగో ఆ పెద్దవాడు చేసింది కదా, మీరు చేసే విషప్రచారాలు గమనించి వాళ్ళు అసహించుకొని మీ పేపర్ని చూసి కదా ఎలా తింటున్నారు ముక్క ముక్కల కింద. ఇగ్గేమని అనిపిస్తుంది మీకు అసలు? ఇంకెంతకన్నా దిగజారిపోతారేమో రోజు రోజు. విపత్తు సమయాల్లో ప్రజలు బాగుండాలి, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడాలని కోరుకోవాలి. కానీ వీళ్ళు అలా కోరుకోరు. వీళ్ళ అధికారంలో లేకపోయినా ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా ఏం కోరుకుంటారంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక 100-200 మంది చచ్చిపోతే బాగుంటుందేమో, వెళ్ళి మనం రాజకీయం చేసేద్దాం అని ఆలోచిస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ఆలోచన ధోరణి అదే విధంగా ఉంటుంది. ప్రజల ప్రాణాలు కోల్పోయి ఆ శవాలు అలా అక్కడ కనబడుతుంటే ఎంత ఆనందం ఉంటుందంటే వాళ్ళకి కడుపు నిండిపోద్ది. వాళ్ళకి 10 రోజులు 10 రోజులు భోంచేయరు. నాకు తెలిసి భోంచేయడు జగన్మోహన్ రెడ్డి. ఓ 2-3 శవాలు కనపడ్డాయంటే ఆ రోజు భోంచేయడు, ఇంకా కడుపు నిండిపోద్ది జగన్మోహన్ రెడ్డి. సంతోషం అన్నమాట. రాజకీయాలు చేసేస్తాం మనం. శవం దొరికిందంటే ఓకే, మనకి రాజకీయంగా మనం వాడేసుకోవడమే. ఆ రోజు అన్నం లేకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి. అంత నికృష్టుడు. లేదంటే ఒక పక్క అంతమంది ఇబ్బంది పడుతుంటే పోస్టర్లు అందించుకొని సిగ్గు అనిపించట్లేదా? అలాగే మీరు రాజకీయ నాయకులు మళ్ళీ మీరంతా కూడా విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మళ్ళీ ఎదుటికి పాఠాలు చెప్పేవారు. పైగా ఏదైనా వస్తే మళ్ళీ పాఠాలు చెప్పేస్తారు అందరికీ. విలువలు విశ్వసనీయత ఏమైంది? 2 రోజులు అలా కూడా చేసాడు, బెంగళూరు పోయాడు. ఇక్కడ ఎవడో దాకట్లేదని చెప్పేసి అర్థమైపోయింది. బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇలాంటి పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం ఉండడు. ఏపీకి రాడు, అక్కడికే పోవాలా, అక్కడే ఉండాలా. ఇక్కడ ఉంటే ఏ టైంలో అరెస్ట్ చేస్తారని భయం. చేసిన స్కామ్లు అలాంటివి ఇక్కడ ఉండడానికి నీకు అడ్డమే వచ్చిందయ్యా. విజయవాడలో ఉండడానికి నీకు వచ్చిన అడ్డం ఏంటి? ఉండడు, పారిపోవాలి. మీరు మీ లోపల రాజకీయాలు, మీరు ఇచ్చా రాజకీయాలు. ఇంతకు మించి మిమ్మల్ని వేసి ఇప్పించి కొట్టాలో కూడా ఒక్కొక్కసారి మాకు అర్థం కాదు. దిగజారిపోయాలని చెప్పేసి వదిలేయాలంటే ఎదురు కొట్టేదాం.